తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బహుశా పినతల్లి గారి ప్రోద్బలమే అయి ఉంటుంది. ఆవిడకి నా మీద ప్రేమ ఎక్కువ కదా, నిట్టూరుస్తూ అంది విరాజిత. అవునవును, చాలా ఎక్కువే, వ్యంగ్యంగా అంది నవనీత. వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగానే దయాకర వర్మ వచ్చేశాడు. వెనుక త్రిపుర లేకుండా ప్రప్రథమంగా అతడలా ఒంటరిగా రావడం చూసి నెవ్వెరపోయింది విరాజిత. నవనీత అయితే తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. మందిరంలోనికి ప్రవేశిస్తూనే, అమ్మా విరాజిత, ఎలా ఉంది తల్లి అని అడిగాడు ఆప్యాయంగా. ఆ కాస్త పలకరింపుకే పులకరించిపోయింది. ఎప్పుడూ సవతి తల్లి వెంట రావడం, ఆవిడ ఏది మాట్లాడితే దానికి వంత పాడడం, లేదా ఆవిడగారి వ్యాఖ్యలకి కొనసాగింపునివ్వడమే తప్ప ఇంత ప్రత్యేకంగా అతడు తనని పలకరించడం అనేది ఎప్పుడూ లేదు. అలాంటిది పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారి తండ్రి నోటి నుంచి అంతటి ప్రేమపూర్వకమైన పలకరింపును వినేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. బావుంది అని చెప్పేందుకు గద్గదమవుతున్న గొంతు సహకరించకపోవడంతో తల నిలువునా తాటించింది. వైద్యులు ఇచ్చిన చూర్ణాలు గుళికలు సేవిస్తున్నావా తల్లి? దగ్గరగా వచ్చి ఆమె తలపైన చెయ్యి వేసి నిమురుతూ అడిగాడు. తండ్రి ఆత్మీయ స్పర్శతో కదిలిపోయింది, కంపించిపోయింది. అంతే, ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేని దానిలా ముఖాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. కూతురి దుఃఖం చూసి చలించిపోయాడు దయాకర్ వర్మ. చప్పున ఆమెని దగ్గరికి తీసుకుని కూతురి తలని తన హృదయానికి హత్తుకున్నాడు. పిచ్చి తల్లి, బెంగటిల్లకు. ఇది రుగ్మత కాదు, కేవలం ఒక ఆరోగ్య లోపం మాత్రమే, కనుక త్వరగానే నయమైపోతుందిలే అనునయించాడు. కూతురు వ్యాధికి భయపడడం వల్లనే ఏడుస్తోందేమోనన్న ఉద్దేశంతో. నిజానికి ఆమె రోధిస్తున్నది అందుకు కాదని, ఆమెలోని అసలు భయం వేరే ఇంకేదో ఉందని అతడికి ఈషన్ మాత్రంగా కూడా తెలియదు. మరి తండ్రి అనునయ వచనాలతో కొంత, అతడి గుండెలో తలదాచుకోవడం వల్ల ప్రవేశించిన ధైర్యం వల్ల మరికొంత, ఎలాగైతేనేం దుఃఖోద్వేగం నుంచి విరాజిత త్వరగానే తెప్పరిల్లగలిగింది. ఏదేమైనా నేడు నాకెంతో సుదినం. మీరిలా రావడం నాకు చాలా శక్తినిచ్చింది. అందుకు మీకు నా కృతజ్ఞతాభివందనాలు అంది, చేతులు జోడించి తండ్రి ముందు తల వంచుతూ. ఇదేనమ్మా తండ్రిగా నా దౌర్భాగ్యం. కన్న బిడ్డలతో కరువు తీరా మాట్లాడకపోవడం, వారిని నోరారా పలకరించకపోవడమే ఇన్నాళ్ళు నేను చేసిన తప్పిదం. ఇప్పుడు ఆ తప్పును తెలుసుకున్నాను. ఇక ముందు దాన్ని పునరావృతం కానివ్వను. ఈ మాట చెప్పడానికే ఇప్పుడు నేను ఇంత ప్రత్యేకంగా నీ వద్దకు వచ్చింది ఆదరంగా చెప్పాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడి స్వరం ఒకంత బాధ, మరింత పశ్చాత్తాపాలతో కలగలిసి వనకడం విరాజిత దృష్టిని దాటిపోలేదు. పొంగిపోబోయి అంతలోనే ఏదో సందేహం పొడసూపడంతో నొసలు ముడివేసింది. అధాటున చిన్నబోయిన కూతురి వదనాన్ని చూసి కించిత్తు కలవరపడ్డాడు దయాకర్ వర్మ. ఏం తల్లి, ఏదైనా చెప్పాలా? ఆప్యాయంగా అడిగాడు. మీరు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతారా తండ్రిగారు? బేలగా అడిగింది. ఆర్తిగా, అంతకు మించి దీనంగా. ఆమె అడిగిన తీరుకు ఆ కన్న తండ్రి హృదయం ద్రవించిపోయింది. అందుకే చప్పున ఒక్కడుగు ముందుకు వేసి చెయ్యి మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. ఏం తల్లి, ఎందుకలా అడిగావు? నేనీ పూట నీతో మనసు విప్పి మాట్లాడడానికే వచ్చాను. అదంతా అయ్యాకే వెడతాను. అంతగా నీకు భయంగా ఉంటే చెప్పు. ఈ రాత్రంతా నీకు కథలు కబుర్లు చెబుతూ నిద్రమాని ఇక్కడే నీ పక్కనే కూర్చుని ఉంటాను, సరేనా? ధైర్యం ఇస్తున్నట్టుగా అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆమెకి అర్థమైపోయింది. ఉన్నట్టుండి తండ్రిలో ఏదో మార్పు చోటు చేసుకుందని. పట్టరానంత సంతోషం కలిగింది. అయితే మీరు ఇంకొన్ని గడియలు నాతోనే ఉంటారన్నమాట? సంబరంగా అడిగింది. అవునన్నట్టు తల పంకించాడు. నిజంగా ఈరోజు నేను అదృష్టవంతురాల్ని. నా జన్మ ధన్యమైంది, మురిసిపోయింది. అవును, ఇందాక మీరేదో మనసు విప్పి మాట్లాడాలని అన్నారు కదా, ఏమిటది? నేను తెలుసుకోవచ్చా? అప్పుడే స్ఫురించినట్టుగా అడిగింది. చప్పున ఏదో అనబోయి అంతలోనే ఆగి తల తిప్పి నవనీత వైపు చూశాడు. అతడి దృక్కుల్లోని ఆజ్ఞను గ్రహించిన దానిలా వెనువెంటనే తల వంచి దయాకర వర్మకి అభివాదం చేసి మందిరంలో నుంచి బయటకి దారి తీసింది. ఆమె బయటకు వెళ్ళి ద్వారాలు మూయడం చూసి తృప్తిగా నిట్టూర్చి అప్పుడు తనయ వైపు చూశాడు దయాకర వర్మ.
వైద్యులు నీ ఆరోగ్యం గురించి ఏం చెప్పారో తెలుసా? మృదువుగా ప్రశ్నించాడు. తెలుసునన్నట్టు తలూపింది. అది చూసి గాఢంగా నిట్టూర్చాడు. నిద్రలేమి ఏ మనిషికైనా ఎందుకు సంభవిస్తుందో తెలుసా? వెంటనే ప్రశ్నించాడు. ఉలిక్కిపడింది. చప్పున కళ్ళెత్తి తత్తరపాటుగా చూసింది తండ్రి వైపు. ఆ చూపుల్లో కొంపతీసి భాసురవర్మ విషయం గాని ఈయనకి తెలిసిపోలేదు కదా అన్న భావం. ఎందుకంటే ఆమె ఈ మధ్యకాలంలో ఎన్నెన్నో నిద్రలేని రాత్రులను గడిపింది. అతడి తలుపుల వల్ల రేగిన అలజడుల కారణంగానే కదా ఈ నిజం పొరపాటున తండ్రిగారికి గానీ తెలిసిపోయిందా అన్న భయం ఆమె మనసులో కలిగింది. కానీ ఆమె భావాలతో పని లేనట్టుగా మళ్ళీ తనే నిర్ధారించాడు. నిద్రలేమికి కారణం మనోవేదన అని. విరాజిత శరీరం నిండా ముచ్చెమటలు అలుముకున్నాయి. అసలు తండ్రి ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. కనుకనే అయోమయంగా చూసిందతని వైపు. ఇప్పుడు నీ పరిస్థితి గమనించాక నీ మనోవేదనకి కారణం ఎవరో ఏమిటో నాకు స్పష్టంగా అవగతమైంది. ఎటో చూస్తూ గంభీరంగా అన్నాడు. అపరిమితమైన భయాందోళనలతో విరాజితకి గొంతు ఎండిపోయింది. ఎవరో తెలుసు అంటున్నాడంటే తండ్రికి భాసురవర్మ గురించి తెలిసిపోయే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఇంత హడావిడిగా పనిగట్టుకొని మరీ ఎవరు చెప్పి ఉంటారు? మాతామహి సువర్ణవల్లి చెప్పి ఉంటుందా? లేక మేఘమాలగా అడుగుపెట్టిన కల్పలత వలన తెలిసి ఉంటుందా? అసలు ఇంత అదాటున ఆమె ఆ ఊరు నుంచి ఈ నగరానికి ఎలా వచ్చింది? వచ్చింది సరే, ఎక్కడా కొలువు దొరకనట్టు తమ మహలుకే ఎందుకొచ్చింది? వచ్చింది సరే, అందుకు తను సైతం సంతోషించింది. కానీ ఆ సంతోషాన్ని తనకు నిలవనివ్వకుండా ఎందుకు చేస్తోంది? ఎవరైనా ఆమెను బెదిరించారా? లేక ఆమెకే ప్రాణభయం కలిగి ఇలా చేస్తోందా? ఇందుకేనా భాసురుడు బ్రతికి ఉండాలంటే నువ్వు అతడిని మర్చిపోవాలి అంటూ తనని శాసించింది? అలా అయితే ఈ సంఘటనలన్నీ ఇలా జరగడానికి వెనుక భుజగభూషణ వర్మ తనని పంజరంలో పక్షిలా పట్టి ఉంచడం వెనుక గల కారణం తన తండ్రేనా? అయితే ఇంతకు ముందు తను శంకించినదంతా నిజమేనా? అనుకుంటూ ఉంటే ఆమె నవనాడులు కృంగిపోయాయి. ఇదే కనుక నిజమైతే ఇక తనకి దిక్కెవరు? తల్లిదండ్రులే అండగా నిలవనప్పుడు ఆ పిల్లల్ని సాధ్యమైనంత చులకన చేయడానికి, వారిని తమ గుప్పిట బంధించి ఒక ఆట ఆడించడానికి పరులు అంతా ప్రయత్నిస్తారు. ఇదే జరిగితే తన గతి ఏమయ్యేనో అనుకుంటుంటే అసంకల్పితంగా దుఃఖం ముంచుకొచ్చిందామెకి. అంతే, తనను తాను నిలువరించుకోలేక ముఖాన్ని చేతుల్లో దాచుకుని మరోసారి బోరుమంది. చప్పున ముందుకు కదిలి తనయ ముఖాన్ని ఎత్తి అరచేతుల్లోకి తీసుకున్నాడు దయాకర్ వర్మ. పిచ్చి తల్లి, ఎందుకీ దుఃఖం? ఇక నుంచి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలే తప్ప కన్నీళ్ళన్నవి రాకూడదు. ఆ విధంగా నీ తండ్రి తన తప్పును దిద్దుకోబోతున్నాడు అన్నాడు తన ఉత్తరీయంతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ. అంటే మీ ఉద్దేశం? వెక్కుతూ అడిగింది. నీ దుఃఖాలకి భయాలకి కారణం నేను, తండ్రిగా నా నిర్లక్ష్యం. మీకు తల్లి దూరమైంది, లగాయతూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతే తప్ప లేనివారి గురించి వ్యధ చెందుతూ ఉన్నవారిని ఉపేక్షించి వారి వేదనకు కారణం కారాదన్న నిజాన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు నీ ఆరోగ్యం నన్ను కదిలించింది. వైద్యుల సలహా రూపంలో నా కళ్ళు తెరిపించింది. కనుక ఇక నుంచి ఈ తండ్రి ప్రతిక్షణం నీ మీద ప్రేమ కురిపిస్తాడు. అనుక్షణం నీకు అందుబాటులో ఉంటాడు. ఎల్లవేళలా నీకు అనుకూలంగా మసులుకుంటూ ఉంటాడు. నీ ఆజ్ఞాపాలనలను మనస్ఫూర్తిగా శిరసావహిస్తాడు. ఇకపై ఈ మహల్లో నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. నీ మాటే శాసనంగా కార్యకలాపాలు కొనసాగిస్తాడు. నిన్ను యథాస్థితికి తీసుకురావడం కోసం నీ తండ్రి ఏమైనా చేస్తాడో సూటిగా ఆమెనే చూస్తూ ఉద్వేగంగా చెప్పాడు. అతడి మాటలు వింటూ అపరాధిలా తల వంచుకుంది విరాజిత. క్షణం క్రితం తండ్రిని అనవసరంగా అనుమానించి అపార్థం చేసుకున్నందుకు చాలా సిగ్గుగా ఉందామెకి. ఇప్పుడు చెప్పు, నీ మనోవ్యధకి కారణం ఇదేనా కాక ఇంకేదైనా ఉందా? మళ్ళీ అడిగాడు. అతడలా అడిగిన వెంటనే భాసురవర్మ గురించి చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ అతి కష్టం మీద దాన్ని అదుపు చేసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం తండ్రి తన తప్పు మాత్రమే తెలుసుకున్నాడు. దాన్ని దిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించబోతున్నాడు. అయితే ఆ ప్రయత్నాలలో సవతి తల్లి త్రిపుర, భుజగభూషణ వర్మలు పాలు పంచుకుంటారో లేదో, అసలు భుజగభూషణుడితో తన తండ్రికి గల సంబంధ బాంధవ్యాలు ఏపాటివో, ఎంత బలమైనవో తెలుసుకుంటే తప్ప తన
వలపు విషయాన్ని వెల్లడి చేయకూడదు అనిపించడంతో అప్పటికే ఆగింది. ఆమె సంశయాన్ని గమనించి మళ్ళీ అతడే చెప్పాడు. చెప్పు తల్లి, ఇది కాక వేరే ఇంకేమైనా ఉంటే నిర్భయంగా చెప్పు. ఎందుకంటే నేను నీ కన్న తండ్రిని. నీ క్షేమాన్ని మించింది ఇంకొకటి లేదు నాకు. కనుక ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించి తీరుతాను. పర్వాలేదు, భయపడకు అంటూ దయాకర వర్మ అంతగా ప్రోత్సహిస్తున్నా విరాజిత తొందరపడలేదు. అసలంటూ కన్నవారు అండగా నిలబడితే ఇక పిల్లలకి తిరిగేముంటుంది? భాసురవర్మ విషయం తండ్రితో చెప్పి దానిని ఈరోజు కాకపోతే రేపైనా పరిష్కరించుకోగలదు అనిపించడంతో తల్లిదండ్రుల ఆదరణే పిల్లలకు 1000 ఔషధాల పెట్టు. కనుక మీరెప్పటికీ ఇలా నా ముందుంటే చాలు, నాకిక ఏ బాధ ఉండదు అంది కృతజ్ఞతగా తండ్రి కళ్ళల్లోనికి చూస్తూ. మురిసిపోయాడు దయాకర వర్మ. మరికొన్ని గడియలు అక్కడే గడిపి కూతురు తెరిపిన పడిందన్న నిర్ధారణకి వచ్చిన తర్వాతనే ఆమెను వదిలి తన మందిరానికి దారితీశాడు. రేయి ఒక జాము గడిచిపోయిన తర్వాత వచ్చిన భర్తను చూసి లోపలే బగ్గుమనిపోయింది త్రిపుర. పైకి మాత్రం చాలా ఆతృతగా విరాజిత ఆరోగ్యం గురించి ఆరా తీసింది. కూతురు కొద్ది కొద్దిగా కోలుకుంటోందని చెప్పాడే కానీ త్రిపుర ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఇంతసేపు ఆమెతో తను సంభాషించినది ఏమిటన్న విషయం మాత్రం అతడు బయట పెట్టలేదు. ఇంతకుముందు తన పరోక్షంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా అక్షరం పొల్లుపోకుండా వివరించి చెప్పే దయాకర వర్మ ఈసారి తన నుంచి ఏదో దాస్తున్నట్టుగా అనిపించేసరికి రగిలిపోయిందామే. ఆ మంటలోనే ఆ మర్నాడు ఉదయమే భర్త విరాజిత మందిరానికి వెళ్ళగా చూసి తక్షణం భుజగభూషణ వర్మని తన అంతరంగిక మందిరానికి పిలిపించుకుంది. ఆమె కబురందడమే ఆలస్యం. రెక్కలు కట్టుకుని మరీ ఆమె ముందు వాలిపోయాడతను. మందిరంలోనికి ప్రవేశిస్తూనే అక్కడ త్రిపుర ఒక్కతే ఉండడం చూసి తెల్లబోయాడు. ఎందువల్లనంటే సర్వసాధారణంగా ఆమెతో పాటు దయాకర వర్మ కూడా వెంటే ఉంటాడు మరి. ఆలోచనలను పక్కకు నెట్టి త్రిపురం చూస్తూనే వంగి అభివాదం చేశాడు. మామగారు రాలేదా మీతో? యథాలాపంగా అడిగాడు. ఆ ప్రశ్నకి ఆమె ముఖం కోపంతో జేవురించింది. వారే ఉంటే నిన్నెందుకు పిలుస్తాను? వెంటనే ఎదురు ప్రశ్న వేసింది. ఆశ్చర్యపోయాడతడు ఆ సమాధానానికి. ఎక్కడికి వెళ్ళారో తేరుకుంటూ ప్రశ్నించాడు. కన్న కూతురు దగ్గరికి అంటుంటే ఆమె స్వరంలో కావలసినంత అక్కసు తొంగి చూసింది. దయాకర వర్మ ఎక్కడికైనా వెడుతున్నాడంటే అతడి వెంట ఖచ్చితంగా త్రిపుర ఉండాల్సిందే. అలాగే త్రిపుర ఎటైనా వెడుతోందంటే వెంట దయాకర వర్మ. ఇద్దరూ ఒకరిని ఒకరు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళరు. కానీ ఆ రోజు అంతా అలవాటుకి భిన్నంగా కనిపించడం అతన్ని కొంచెం అయోమయంలో పడేసిందనే చెప్పాలి. మరి మీరు వెళ్ళలేదే? విరాజిత మీకు సవితి కూతురనా? అందామనుకున్నాడు. కానీ కోపంతో ఊగిపోతున్న వారితో వేళాకోలాలు, వాగ్వాదాలు, చమత్కారాలు వేయడమంత ప్రమాదం మరొకటి ఉండదు అన్న నిజం గుర్తుకొచ్చింది. అందుకే మాట మార్చాడు. పోనీ ఎందుకు వెళ్ళారో అదేనా తెలుసా మీకు? అడిగాడు. అదే తెలిస్తే ఇలా అగ్గి మీద గుగ్గిలంలా ఎందుకు ఉంటాను? నిన్నెందుకు పిలిపిస్తాను? ఆవేశంగా అడిగింది. ఆమె క్రోధం చూస్తూనే అదిరిపడ్డాడు భుజగభూషణ వర్మ. ఆ వెంటనే చప్పున తల వంచి ఆమె ముందు విధేయంగా నిలబడ్డాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారో సెలవివ్వండి అన్నాడు వినయంగా. ఎప్పుడు ఎలా మసలాలో అతడికి బాగా తెలుసు. ఆ వినయ విధేయతలకి త్రిపురలోని కోపం, ఆవేశం అన్నీ చప్పున చల్లారిపోయాయి. తను చిటిక వేస్తే తక్షణం వచ్చి ముందు నిలిచి ఆజ్ఞలను పాటించే భుజగభూషణ వర్మ వంటి సమర్థుడిని ఎదురుగా పెట్టుకుని ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం అనవసరమేమో అనిపించింది. అంతే, మరుక్షణం ఆమె ముఖంలోంచి కోపం పోయి ప్రశాంతత చోటు చేసుకుంది. ఇందుకే నాయనా నువ్వు నాకు ప్రీతిపాత్రుడవైంది అంది ప్రశంసగా. నాకు కావాల్సింది మీ ప్రశంసలు కాదు, ఆజ్ఞలు. చెప్పండి, ఏం చేయమంటారో? వంచిన తల ఎత్తకుండా తిరిగి అదే పాట పాడాడు. అది విని దీర్ఘంగా నిశ్వసించింది త్రిపుర. నాకొకటి తెలిస్తే కదా నీకు చెప్పగలిగేది నిస్సహాయంగా అంది. అప్పుడు తల పైకెత్తాడతడు. అంటే మీ అభిప్రాయం? అడిగాడు. నాకు చెప్పకుండా, నాతో సంప్రదించకుండా, నేను లేకుండా ఏ పని చేయని మీ మామగారు నిన్నటి దినాన చాలా వింతగా ప్రవర్తించారు వాపోయింది. ఏమిటని అడగలేదతను. ఎందుకంటే గత దినం ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ వార్త అతడి చెవికి చేరిపోయింది.
అవును, నేను విన్నాను. కానీ ఎందుకలా వ్యవహరించారో ఆరా తీశాడో తెలియట్లేదు సాలోచనగా అంది. బహుశా తనయ ఆరోగ్యం ఒక తండ్రిగా ఆయనను బాధించి ఉంటుంది. అందుకే అలా ప్రవర్తిస్తున్నారేమో సమర్థించాడో. నిజమే అనుకుందాం. కానీ ఆ జ్ఞానోదయం ఇంత హఠాటున ఎలా అయింది అని అటూ ఇటూ పచార్లు చేస్తూ అసహనంగా అంది. చూడబోతే మీరు దేనికో భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. తేరిపారి ఆమెనే చూస్తూ అన్నాడు. భయమే మరి. ఈ సందర్భంగా ఆ తండ్రి కూతుళ్ల మధ్య దూరం మాయమై ఇద్దరూ ఒక్కటైతే అప్పుడు నేను అనుకున్నవేవీ సాగవు. ఇదే నా చింత. అసలు నిజాన్ని కక్కేసింది. ఆ వెంటనే పరిస్థితి చక్కబరచడానికి నేనున్నాను కదా, ధైర్యం నూరిపోశాడతను. కానీ నాకు తెలియకుండా మీ మామగారు ఏదో చేయబోతున్నారేమోనని సందేహంగా ఉంది. ఆందోళన వెలుబుచ్చింది. అది విని వెటకారంగా ఓ విషపు నవ్వు నవ్వాడు భుజగభూషణవర్మ. అదే కనుక జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? మిగతా కూతుళ్ళందరికీ తెచ్చినట్టే విరాజితకి కూడా ఎవరో ఒక చచ్చుదద్దమ్మని తెచ్చి కట్టబెట్టాలనే కదా మీ ప్రయత్నం. అలా అయితేనే మీ ఆటలు పాటలు అధికారం కొనసాగి దయాకర వర్మగారి జమీందారీ ఈ మహలు మొత్తం మీ చేయి జారకుండా ఉంటుందని మీ ఆలోచన. ఇందుకేగా సాహసవంతుడైన ఆ పల్లవపురం జమీందారుని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్న ఆ యువ జమీందారుని మనం వద్దనుకున్నది. అందుకే కదా బండి చక్రం శీల ఊడదీయించి యువ జమీందారు ప్రమాదం బారిన పడేటట్టు చేసి అదే సమయంలో వారి భృత్యుల చేతనే ఈ సంబంధం మంచిది కాదేమో, ఈ కన్య నష్టజాతకురాలేమో అన్న అనుమానం వారికి కలిగించి వారిని వెనుకకు తిప్పి పంపినది. గతంలో ఇంత చేసిన వాళ్ళం ఇక ముందు మాత్రం చేయలేమా ఏమిటి? ధీమాగా అన్నాడు. ఏమో, నాలో ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఎందుకని? అప్పుడంటే దయాకర వర్మ మన పక్షం వాడు కనుక ఎప్పటి విషయాలు అప్పుడు తెలిసి తదుపరి ప్రణాళికను రూపొందించుకోవడానికి వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టుగా తోస్తోంది. ఈ విధంగా చూస్తే ఈసారి జరిగేవన్నీ మనకి తెలియకుండానే జరిగిపోతాయేమో అనిపిస్తోంది. నిస్సహాయంగా అంది. ఏది ఎలా జరిగినా విరాజిత వివాహం మాత్రం మీకు ఎదురు చెప్పలేని ఒక చవట దద్దమ్మతో జరిగి తీరాలి. అంతే తప్ప వీరుడు సమర్థుడైన వాడితో మాత్రం జరగకూడదు. అంతేగా? పొరపాటు. అందరూ చచ్చులు చవటలు అయితే ఇంత జమీని నేనొక్కదాన్ని కాపాడుకోలేను. అంచేత ఈసారి ఆమెకు రాబోయేవాడు చవట కానక్కర్లేదు. కానీ నీలాగా నా కుడిభుజం కాగలిగే వీరుడు మాత్రం అయి ఉండాలి. అది చాలు అంది. ఆమె చెప్పిన ఆ చివరి వాక్యం వింటూనే చప్పున అప్రమత్తుడయ్యాడతను. ఏమన్నారు? మరోసారి చెప్పగలరా? రెట్టించాడు. నీలాగా కాస్తంత దుర్మార్గం కాఠిన్యం కలిగి నాకు సహకరించగలిగేవాడు కావాలి అంటున్నాను. అక్షరం ఒత్తి పలికింది. నాలాంటి వాణ్ణి నేను తేగలను. కానీ అంతకంటే ముందు ఆ అవకాశాన్ని అందుకోవడానికి నాకేమైనా అర్హతలున్నాయేమో ఒకసారి పరిశీలించమని మీకు విన్నవించుకుంటున్నాను. ఏమంటారు? అన్నాడు తల వంచుకుని అత్యంత వినయంగా. అదిరిపడింది త్రిపుర. ఒక్కసారి కళ్ళెత్తి నఖశిఖ పర్యంతం చూసిందతడిని. 6 అడుగుల కుశ్చితంలా, మూర్తీభవించిన కుతంత్రంలా, రాశీభూత దుర్మార్గంలా అతడు చాలా భయంకరంగా కనిపించాడు ఆమె కనులకి. ఆశపడుతున్నావా? అంది చప్పున నిల్చున్న చోటు నుంచి 2 అడుగులు ముందుకు వేసి. ఆమె కదలికలను నిశితంగా గమనిస్తూనే అవునన్నట్టు తల ఊపాడతను. ఎందుకు? నొసలు ముడివేసి కటువుగా అడిగింది. వయసులో ఉన్నవాడిని, వరసైన వాడిని అని చెప్పను. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునులను సైతం విచలితులను చేసి ముక్తికి బదులు రక్తివైపుకి లాగేంతటి రాశీభూత సౌందర్యం విరాజిత. ఆ అందం నా స్వంతమైతే బావుండునని కోరుకుంటున్నాను చెప్పాడు. అది వింటూ గవుక్కున మరో 2 మెట్లు దిగిపోయింది త్రిపుర. ఇప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య దూరం కేవలం 2 అడుగులే. అంతా గమనించిన భుజగభూషణ వర్మ అడుగు వెనక్కి వేయలేదు. మరి సౌదామిని? ఆరా తీసింది. నిండా మునిగాక చలి గురించి ఆలోచించడం అనవసరమన్న మొండి ధైర్యంతో ఉన్నాడతను. అందుకే భయపడలేదు. ఆమె నా దృష్టిలో కేవలం భోగ వస్తువు అన్నాడు టక్కున. ఇంకొక అడుగు ముందుకేసి అతడికి దగ్గరగా వచ్చిందామె. నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు సరే, విరాజిత నిన్ను కాక వేరెవరినైనా ఇష్టపడితే? అడిగింది. వాడికి సైతం పల్లవపురం జమీందారు గతే పడుతుంది.
కానీ అప్పటిలా అతడి వలె వెనుదిరిగిపోకుండా వాడు సైతం విరాజితను ఇష్టపడితేనో సందేహం వెలుబుచ్చింది. ప్రాణాలతో ఉండడు. ఒకవేళ విరాజిత నీకు లొంగకపోతే? నయాన్నో భయాన్నో లొంగదీసుకుంటాను. బానిసగా మార్చుకొని నా కాళ్ల దగ్గర పడి ఉండేట్టు మార్చుకుంటాను. చెబుతుంటే అతడిలో పంతం, పట్టుదల, అంతకు మించిన ఆత్మవిశ్వాసం కంగున ధ్వనించాయి. పొంగిపోయిందామే. శభాష్! భుజగభూషణుడి భుజాలు పట్టి కుదిపేస్తూ సంబరపడిపోయింది. ఇన్నాళ్ళు నిన్ను మరిచి ఎక్కడెక్కడో వెదికానో, ఎవరెవరినో చూశానో. నువ్వు చెప్పేటంతవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు. ఏదేమైనా ఇక నుంచి మనిద్దరం ఒకటి. కాబట్టి నువ్వు విరాజితని నీ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు ఈ రోజు నుంచే కాదో ఈ క్షణం నుంచే ఆరంభించు. నువ్వు అందులో సఫలత సాధించగానే మీ ఇరువురికి వివాహం జరిపించే బాధ్యత నాది. వెళ్ళి వెంటనే కార్యరంగంలోకి దూకు. ఉత్సాహంతో ఊగిపోతూ ఉద్వేగంగా ఆదేశించింది. ఇన్నాళ్ళు విరాజిత మీద ఆశ అయితే ఉంది, కానీ దానికి తోడు ఈ నిజం తెలిస్తే త్రిపుర ఎలా స్పందిస్తుందో అన్న భయం కూడా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె స్వయంగా అనుమతి ఇవ్వడంతో అతనికి ఇక అడ్డనేది లేకుండా పోయింది. నిజానికి ఆ ఇద్దరికీ దయాకర వర్మ ఒక లెక్కలోని మనిషి కాదు. అందుకే వినయంగా ముందుకు వంగి త్రిపుర పాదాలు అంటి ఆమె ఆశీర్వాదం తీసుకుని అప్పుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు భుజగభూషణ వర్మ. ఇక్కడ ఈ సన్నివేశం ఇలా ఉంటే, అక్కడ తన మందిరంలో తన కోసం ఉదయాన్నే పరిగెత్తుకొని వచ్చిన తండ్రి సమక్షంలో అతడితో కబుర్లు చెబుతూ తనకిక తిరిగే లేదని మురిసిపోతున్న విరాజిత తన చుట్టూ ఛేదించలేనంతటి విషవలయానికి అంకురార్పణ జరిగిందని అస్సలు ఊహించలేకపోయింది. ఊహించి ఉంటే బహుశా భాసురవర్మ పైన తనకు గల ప్రేమని అప్పుడే ఆ క్షణంలోనే చంపేసుకుని ఉండేది. ఊహించనిది సంభవించడమే జీవితం. కాకపోతే ఒక్కోసారి అది చెడవుతుంది, ఇంకోసారి మంచి అవుతుంది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు కల్పలతకి. భాసురవర్మ రాజమహలులో అధికారిగా నియమితుడయ్యాడని తెలిసిన మరుక్షణం నుంచే ఆమెకి స్థిమితం తప్పింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆమె మానసిక స్థితి హఠాత్తుగా సంభవించిన ఈ మార్పుతో మరింత కళవెల పడిపోయింది. ఎదలో అగ్నిపర్వతం పగిలి దాని నుంచి బయటపడిన జ్వాలా ద్రవం వడలంతటా ప్రవహిస్తున్నట్టుగా గుండె మండిపోతుంటే ఇక పక్క మీద ఉండబుద్ధి కాక నిశ్శబ్దంగా పైకి లేచి నెమ్మదిగా గదిలోంచి బయటపడి పెరట్లో ఉన్న పూల మొక్కల దగ్గరికి చేరుకొని అక్కడ కూర్చుంది. సప్తమి కావడం మూలాన వెన్నెల ఇంకా చిక్కబడలేదు. పల్చని వెన్నెల్లో విరిసిన పారిజాతాలు ఒక్కొక్కటిగా చెట్టును వీడి నేలను ఆశ్రయిస్తున్నాయి. ఆత్మీయులు అయిన వారి ఆసరా కోల్పోతే ఇక వారిది అధోగతే అన్న చందాన గాలి బలంగా వీచినప్పుడల్లా క్రింద పడిన పారిజాతాలు చెట్టు క్రిందే ఉండకుండా అటు ఇటు కొట్టుకొని ఎటు పడితే అటు పోతున్నాయి. తమలాగే తయారైన పారిజాతం పూలను చూసి జాలిగా నిట్టూర్చింది కల్పలత. ఆమెలోని ఆ కలవరపాటుకి మొదటి కారణం భాసురవర్మ. తమ్ముడికి అన్ని విధాలా ఉన్నతిని కలిగించే పని దొరకడం అంటే తను సగం తెరిపిన పడిపోయినట్టే. కనుక ఇక ముందు తను ఎవరి మాట వినక్కర్లేదు, ఎవరికీ లోబడి ఉండనక్కర్లేదు. ముఖ్యంగా కాస్త ధనం చేతికి అందితే చాలు. తను సాధ్యమైనంత త్వరగా కుటుంబంతో సహా ఆ నగరాన్ని వదిలి ఆ పరిసరాలకి దూరంగా ఇంకెక్కడికైనా, అసలు తమ కుటుంబం ఎక్కడ ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలియనంత దూరంగా వెళ్ళిపోవచ్చుననుకుంది. అందుకే తమ్ముడికి ఒక పని, దానికి తగిన సంపాదన దొరకడం కోసం ఆశగా ఎదురుచూసింది. ఉదయం భాసురుడికి కొలువు దొరికిందనగానే చాలా సంబరపడింది కూడా అందుకే. కానీ లభించిన ఆ కాస్త ఉద్యోగం రాజమహల్లో అన్న నిజం తెలిసేసరికే ఆమెకి మెదడు స్తబ్దమైపోయింది. అసలు తను వెళ్ళడమే ఆమెకి ఇష్టం లేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో తనని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడం కోసమే ఆమె అక్కడికి నాట్యాచారిణిగా వెళ్ళవలసి వస్తోంది. తనతో పాటు భాసురుడు కూడా తిరిగి అదే ఉచ్చులో ఇరుక్కోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే అతన్ని బయటే ఏదైనా పని చూసుకోమని చెప్పింది. అలా అయితే ఏదో ఒక రాత్రి ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా తామంతా ఊరు విడిచి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుందని ఆమె ఉద్దేశం. అయితే అనుకోని విధంగా భాసురుడు కూడా రాజమహల్లోనే పని సంపాదించుకున్నాడు. మరుసటి రోజు నుంచి అతడు విధుల కోసం మహలుకు వెళ్ళడం ప్రారంభిస్తే ఇక తమ కుటుంబం మొత్తం ఈ నగరంలో చిక్కుబడిపోయినట్టే. అనుకుంటుంటే
తను అనుకున్నదొకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి అయ్యేసరికి ఆమెకి భయం వేసింది. నిస్సహాయంగా అనిపించింది. దుఃఖం ముంచుకొచ్చింది. అంతే, కొంగు నోట్లో కుక్కుకొని శబ్దం బయటికి రాకుండా పొగిలి పొగిలి ఏడ్చేసింది. ఆ దుఃఖానికి భయానికి గల రెండో కారణం భుజగభూషణ వర్మ. అతడు జ్ఞప్తికి వచ్చిన మరుక్షణం ఆమె మేని మొత్తం భీతితో జలధరించిపోయింది. ఆ భయంలోనే ఆమె మనసు నెల రోజుల వెనుకకు పరుగు తీసింది. ఆ రోజు ఉదయమే ఏటి దగ్గర స్నానాధికాలు ముగించుకొని బిందెతో నీరు తీసుకుని ఇంటికి చేరుకున్న అరగడియకే కల్పలతకి వర్తమానం అందింది. పెద్దమ్మగారు గుడి దగ్గర ఉన్నారు, మిమ్మల్ని ఉన్న పలాన రమ్మంటున్నారు అంటూ. వార్త అందడమే ఆలస్యం. తల్లికి సైతం ఒక్క మాట కూడా చెప్పకుండానే హుటాహుటిన ఆలయానికి చేరుకుంది కల్పలత. వెళ్ళేసరికి గుడి వెనుక రావి చెట్టు దగ్గర ఆమె కోసమే నిరీక్షిస్తూ కనిపించింది సువర్ణవల్లి. ఆవిడని సమీపిస్తూనే శిరస్సు వంచి చేతులు జోడించి ప్రణామాలు అంది కల్పలత. ఆయుష్మాన్ భవ మనస్ఫూర్తిగా దీవించింది సువర్ణవల్లి. ఎందుకో పిలిపించారట? వినయంగా అడిగింది. నీతో కొంచెం ఏకాంతంగా సంభాషించాలి. ఏకాంతం అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అంది సువర్ణవల్లి. ఆవిడ చెప్పింది వింటూనే చుట్టూ చూసింది కల్పలత. అది ఆలయం వెనుక భాగాన ఉన్న పూలతోట కావడం వలన ఇంచుమించు అక్కడంతా నిర్జనంగానే ఉంది. పైగా కుడి వెనుక భాగానికి తోటకి మధ్య ఉన్న ప్రాకార కుడ్యం కూడా ఎత్తుగా ఉండడం వల్ల దర్శనానికి వచ్చే భక్తులకు కానీ ప్రదక్షిణలు చేస్తున్న వారికి కానీ తోటలో ఉన్న వాళ్ళెవరూ కనిపించే అవకాశం అసలు లేదు. అది చాలనట్టు కొద్ది దూరంలో నిలబడి ఎవరూ ఇటువైపు రాకుండా శంప కావలి కాస్తోంది. అన్నీ గమనించి గాఢంగా నిశ్వసించింది. చెప్పండి అంది వంచిన తల ఎత్తకుండానే. నీ సోదరుడు భాసురుడు విరాజితను ఒలిచాడో తెలుసా నీకు? అడిగిందావిడ. ఎటువంటి వివరణలు ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా. అలా అడుగుతున్నప్పుడు ఆవిడ స్వరంలో కోపం కానీ కాఠిన్యం కానీ లేకపోవడం గమనించి నెవ్వెరపోయింది కల్పలత. ఆవిడ తనని అదాటున విధుల నుంచి తొలగించగానే నిజంగానే విరాజితకి నాట్యం అవసరం లేదేమో అనుకుంది. కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం ఇది అని తెలియదు. తీరా తెలిసాక ఆ అనూహ్యమైన పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆమెకి అంతుపట్టలేదు. చెప్పాలంటే ప్రతి మనిషి హృదయంలోనూ ఏదో ఒక సమయంలో ప్రేమ అంకురిస్తుంది. అది వారి మనసును కదిలిస్తుంది, కవ్విస్తుంది. కనుల ముందు కొత్త కొత్త లోకాలను ఆవిష్కరింపజేస్తుంది. సరస సంతోషాంబుదిలో వారిని ఓలలాడించేస్తుంది. ఆ సందడిలో అసలు మంచేదో చెడేదో, ఏది చేయవచ్చో ఏది చేయకూడదో తెలియకుండా చేసేస్తుంది. అందుకే ప్రేమలో పడ్డవారు కులం, మతం, స్థాయి, భేదం ఇవేవీ చూసుకోలేరు. కానీ ప్రేమించుకున్న వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం ఇవన్నీ చూస్తారు. ఏ ఒక్కటి నచ్చకపోయినా ఇక ఆ ప్రేమకి ఆయువు మూడినట్టే. అందుకే పేదవారు సంపన్నులపై ప్రేమ పెంచుకోవడం వారి దృష్టిలో అపరాధం. కానీ ఘోరమైన నేరం లాంటి ఇంత పెద్ద విషయాన్ని ఆవిడ అంత సాధారణంగా ప్రస్తావించడం చూస్తుంటే కొంపదీసి ఇదంతా తుఫాను ముందరి ప్రశాంతత కానీ కాదు కదా అన్న భయం కలగకపోలేదు. కానీ ఎంత భయపడినా ప్రస్తుతం ఇంకా ఇంకా బీతిల్లడమే తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేకపోవడం వల్ల మౌనంగా ఉండిపోయింది. సమాధానం చెప్పడం లేదంటే మౌనం అంగీకారం అనుకోవాలా? లేక నిజంగానే నీకేమీ తెలియదనుకోవాలా? అడుగుతుంటే సువర్ణవల్లి స్వరస్థాయి కొద్దిగా హెచ్చింది. అప్పుడు కల్పలతకి గుండె గుబిల్లుమంది. అయ్యయ్యో, ఇది అంగీకారం కాదమ్మగారు. నిజంగానే నాకు ఏమీ తెలియదు. తెలిసి ఉంటే అసలు ఈ విషయం ఇక్కడి దాకా వచ్చి ఉండేదే కాదు తడబడుతూ అంది. అది నిజమేలే, నీ గురించి నాకు తెలుసు నిజాయితీగా అంగీకరించింది సువర్ణవల్లి. సరే, అదలా ఉంచు. జరిగింది ఇది అని నీకు చెప్పాను కదా, మరి ఇకపై నువ్వేం చేయదలుచుకున్నావు? నిశితంగా ఆమెనే చూస్తూ అదోలా అడిగింది. ఈసారి ఆవిడ స్వరంలో మృదుత్వం లేదు, అధికారం, అహంభావం తప్ప. ఈ పొరపాట్లో మా తమ్ముడికి ఎంత భాగం ఉందో మీ మనవరాలికి అంతే భాగం ఉంటుంది. తప్పు ఇద్దరిది అయినప్పుడు మీరు మమ్మల్ని ఒక్కరినే నిలదీస్తే ఎలా? మీ మనవరాలి సంగతి ఏం చేస్తారు? ముందు ఆమెని మందలించి అదుపులో పెట్టుకోండి అని ఆమె అనొచ్చు, అనగలదు. కానీ ఒక పేదరాలిగా సువర్ణవల్లి ఇచ్చే జీతభత్యాల మీద ఆధారపడి బతుకు వెళ్ళదీస్తున్న దానిగా ఆ మాటని అనకూడదు కనుక అనలేదు. అంటే కొండను ఢీకొట్టినట్టే. అందువల్ల నష్టం కూడా తమకే.
డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. ముఖ్యంగా ప్రేమ విషయంలో వారిని ఢీకొట్టడం అంటే ప్రాణాల మీద ఆశను వదిలేసుకోవడమే. ప్రస్తుతం పంతం కంటే ప్రాణం ముఖ్యం. ఆత్మాభిమానం కంటే ఆత్మీయత ముఖ్యం. ఒక్కడుగు వెనక్కి వేసినా పర్వాలేదు. ఓటమిని ఒప్పుకొని అయినా తన తమ్ముడి క్షేమం చూసుకోవాలి. రక్త సంబంధం కాపాడుకోవాలంటే తల వంచి తీరాలి అనిపించడంతో ఇక ముందు ఏం చేయాలో అది కూడా మీరే చెప్పండి అంది తెలివిగా. నిజానికి జరుగుతున్న దానిని ఆపాలని, ఆ ఇద్దరినీ వేరు చేయాలనే నిన్ను నాట్యం నేర్పడానికి రావద్దన్నాను. అందువల్ల నువ్వు నేను దూరం అయ్యామే కానీ వాళ్ళిద్దరూ కాదు. దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తే ఈ కథ ఎంత దూరమైనా వెడుతుంది. నిజం చెప్పాలంటే నాకు మీ మీద కానీ మీ లేమి మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు. విరాజితని భాసురుడు ఇష్టపడుతున్నందుకు మీ మీద ద్వేషమూ లేదు. కానీ వారి వలుపును అంగీకరించి ఆశీర్వదించడానికి నేను విరాజిత కన్నతల్లిని కాను. కన్నతల్లి ఉండి ఉంటే ఏం జరిగేదో. ఇప్పుడు పరిస్థితి మొత్తం ఆమె తండ్రి దయాకర వర్మ చేతిలో ఉంది. కానీ ఈ విషయం విని అతడు ఎలా ప్రతిస్పందిస్తాడో తెలియదు. అదిగాక ఈ నిజం బయటికి పొక్కితే అతడు నా పెద్దరికాన్ని సైతం ప్రశ్నించి నిలదీసే అవకాశాలున్నాయి. ఈ వయసులో అంతటి అవమానాన్ని నేను భరించలేను. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. చెప్పడం ఆపి కల్పలత వైపు చూసింది. చెప్పండి, వింటున్నాను దించిన తల ఎత్తకుండానే అంది. కాబట్టి 1 ఏడాదికి సరిపడినంత ధనం ఇస్తాను. అది తీసుకొని కుటుంబంతో కలిసి నువ్వు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలి. అలా అయితేనే మీ తమ్ముడు క్షేమంగా ఉంటాడు చెప్పింది. ఆఖరి వాక్యం అంటున్నప్పుడు ఆవిడ గొంతు వనకడాన్ని పసిగట్టింది కల్పలత. నిజానికి సువర్ణవల్లి ఇదంతా కావాలని కరుడుగట్టిన గుండెతో చేయట్లేదు. అందరి క్షేమాన్ని కోరి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తోంది. ఆవిడ కాబట్టి ఇలా వ్యవహరించింది. ఆవిడ స్థానంలో దయాకర వర్మే కనుక ఉండుంటే ఏం చేసేవాడో అనుకుంటూ ఉంటే భయంతో ఒళ్ళు జలధరించింది ఆమెకి. ఏదేమైనా ఇక చేసేది చేయగలిగింది కూడా ఏదీ లేదు కనుక అంగీకరిస్తున్నట్టుగా తల పంకించింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? విరాజితకి దూరంగా తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళిపోవాలన్న కల్పలత అసలు భుజగభూషణుడికి ఎలా పరిచయమైంది? రాజమహల్కు ఎలా వచ్చింది? ఇవి తెలియాలంటే మనం తర్వాతి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.